జోడీ. కర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెట్టి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఏంటి సదా ఇంకెవరు రాలేదేంటి? రష్మి రాలేదని డైరెక్ట్ గా అడగొచ్చు కదా. అరే నేను క్యాజువల్ గా అన్నాను. ఈ అమ్మాయిలంతా ఇంతే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. టైం అయిపోతుంది, ఈ బస్సులో టైంకి రావు. అమ్మో ఈయనే పెద్ద మనిషిలో ఉన్నారు. సార్ ఈ 10వ నెంబర్ బస్సు ఎప్పుడు వస్తుంది సార్ ఇక్కడికి? వీడికి ఇంకా తగ్గినట్లేదు. ఏ ఊరు వెళ్ళాలి? నేను శృంగారపురం వెళ్ళాలి సార్. నీకు తగ్గట్టుగానే ఉంది అది. అబ్బా ఏంటో బస్సు వస్తే బాగున్నాను. వీడియో చూసా, అప్లోడ్ చేసా సుధీరా. ఏంటి సూట్ కేసు పట్టుకున్నాడు? కంపెనీస్ డిజిటల్ సెట్ ని బస్ స్టాప్ అనుకున్నాడు ఏంటి? హలో మాస్టర్, నమస్కారం. నమస్తే మాస్టర్. ఏంటి సూట్ కేసు పట్టుకుని వెయిట్ చేస్తున్నారు? శృంగారపురం వెళ్ళాలి సార్, శృంగారపురం వెళ్ళాలి సార్. దేనికి? మా ఆవిడ డెలివరీ ఉంది. ఇదేదో పెద్ద డెలివరీ అంత ఈజీగా మాట్లాడుతున్నాడు. సార్ ఇప్పుడు ఆ శృంగారపురం బస్ ఇటు రాదు. రాదు ఇటు రాదు. శృంగారపురం బస్ ఇటు రాదా? మార్చేశారు, రూట్ రాదు. ఓ పని చేయండి సార్, ఈ రసికపాడు వెళ్ళే బస్ చెప్పండి, పోనీ అక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోతాను నేను. ఈడి పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. అర్జెంట్ గా రష్మిని పిలవాలి. పాపా రష్మి! నీ నవ్వులోనా ఉందే ఓ మైకం, నీ మాటలోనా ఉందే ఓ రాగం. సావిత్రి ఏం చేస్తున్నావే? మైండ్ పోయిందా? వారం రోజులు డెలివరీ పెట్టుకుని డాన్సులు అంటే బిడ్డ అడ్డం తిరిగితే ఈళ్ళ పడతాడు, ఈళ్ళ పడతాడు. ఈడి తిక్క కుదరాలంటే ఇలా కాదు. ఒక నిమిషం. హలో మూర్తి గారు, నమస్కారం. మూర్తి గారు కొంచెం శృంగారపడ దాకా వదిలేండి మమ్మల్ని, ఇప్పుడు రసికపురం దాకా వదిలేండి సార్. ఏంట్రా సెట్లో హడావిడేంటి? దేనికి? సుధీర్గా డీజోడి టైటిల్ కొడితే ఎలా ఉండాలి? ఆ విజిల్స్ ఏది, ఆ గోల్ ఏది? డీజోడి సూట్ కేసు అవడరా ఇక్కడ పెట్టింది, టైటిల్ ఏదిరా? రష్మి నెక్స్ట్ సీజన్ లో ట్రై చేయి. ఏరా భయ్యా ఏంటి మరి నెక్స్ట్ సీజన్ లో యాంకర్ కి రికమెండ్ చేయమంటావా? అవునా? మనం టైటిల్ కొట్టినందుకు ఎలా ఉందండి నీ ఫీలింగ్? టైటిల్ ఇవ్వడానికి ఎవరు వస్తున్నారు తెలుసా? టైటిల్ ఇవ్వడానికి ఎవరిని పిలిచారు? ప్రభుదేవ్ గారు వస్తున్నారు. ప్రభుదేవ్ నేనే పిలిచాను. ప్రభు నేను వస్తా. ఎక్కడ? ఏ ప్రదీప్, రష్మి ఏంటి ఇలా చూస్తున్నారు నన్ను సర్ప్రైజింగ్ గా? 4 వారాల నుంచి నీ మతి మరుపుతో మమ్మల్ని సావ కొడతావు. నీకు విషయం తెలుసా? నాకు మతి మరిపా? నాకు మతి మరపు ఉంటాడని చెప్పు నువ్వు. అవును సుధీర్, నీ మైండ్ దొబ్బింది. లాస్ట్ 4 వీక్స్ నుంచి మమ్మల్ని చంపుతున్నావు నీ మతి మరుపుతో. నా రష్మి చెప్పిందంటే నిజమై ఉంటది. అర్థమైంది రష్మి, నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను పెళ్లి చేసుకుంటాలే. అంటే ఈ 4 వారాలు మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టా కదా, నన్ను నేను శిక్షించుకుంటా నిన్ను పెళ్లి చేసుకుని. ఇప్పుడు చెప్పు. సెమీస్ దగ్గరికి వస్తున్నాయి, అది ఏంటి కంటెస్టెంట్స్ లో దమ్ము లేకుండా నేను అటుండాలిగా, ఇవి ఇటుండాలి. అర్థమైపోయింది. వెరీ గుడ్. సూట్ కేసు అంటే ఎక్కడ ఉంది? సూట్ కేసా? ఏంటో. సో మన ఇద్దరు జడ్జెస్ వచ్చేసారు, ఇద్దరు టీమ్ లీడర్స్ కూడా వచ్చేసారు. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ మన గెస్ట్ జడ్జి ని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ అవర్ ఓన్ రఘు మాస్టర్. మీరా మీరా మీసం, మీరా మీరా మీసం, మీరా మీరా మీసం, మెలి తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం. జోడి డాన్సే కాదు అంతకు మించి. రౌండ్ నెంబర్ 1 for 1 lakh rupees ఛాలెంజ్. లాస్ట్ ఎపిసోడ్ ఫినిష్ అయ్యే టైం కి సుధీర్ మీ దగ్గర ఎక్కువ క్యాష్ ఉంది. సో డెసిషన్ ఇస్ యోర్స్. ఫస్ట్ రౌండ్
ఎవరితో స్టార్ట్ అవుతాం? మేమే స్టార్ట్ చేస్తాం. ఓకే, నేను సంకేత్ అండ్ ప్రియాంకని పంపిస్తాను. లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక. నేడు కురిసేనులే ముత్తుమురి పాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని ఆ సడిలోన ఒక తోడు ఎదకోరెని పరువం వానగా నేడు కురిసేనులే ముద్దుమురి పాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని ఆ సడిలోన ఒక తోడు ఎదకోరెని పరువం వానగా నేడు కురిసేనులే ముత్తుమురి పాలలో ఈడు తడిసేనులే చిగురాకు చూపులి అవి నా ముత్యాల సిరులే నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే నీ పాల పొంగుల్లో తేలని నీ గుండెలో నిండని ముద్దుమురి పాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని ఆ సడిలోన ఒక తోడు ఎదకోరెని పరువం వానగా నేడు కురిసేనులే ముద్దుమురి పాలలో ఈడు తడిసేనులే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దుమురి పాలలో ఈడు తడిసేనులే పరువం వానగా నేడు కురిసేనులే ముత్తుమురి పాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని ఆ సడిలోన ఒక తోడు ఎదకోరెని ముందుగా సదా గారు, యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ రేంజ్ కొంచెం పైకి తీసుకెళ్ళండి. నిజంగా యష్ సీరియస్ గా లిటరల్ గా పైకి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ యష్ థాట్ అయితే, ఆ ప్రాపర్టీ అయితే, ప్లాన్ చేసేది విధానం అంటే హ్యాట్స్ ఆఫ్. యష్ పర్ఫార్మెన్స్ అది ఒక స్టాంప్ ఉంటుంది కదా, అది మళ్ళీ చూసాం.
సంకేత్ ప్రియాంక ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఆ స్వింగ్ అని మెయింటైన్ చేసి లిఫ్ట్స్ చేయడం, స్పెషల్లీ యూ సంకేత్ వాట్ ఆల్ యూ డిడ్ యా. నిజంగా ఒక్కొక్కటి చేసేది స్టంట్ దీని మీద చాలా రిస్కీగా అనిపించినాయి, చాలా ఈజీగా చేసేసావు. అన్నిటికంటే నాకు చాలా బాగా నచ్చింది మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఈసారి. చాలా రోజుల తర్వాత ఆ రొమాన్స్ ఉంది కదా, చాలా బాగా ఎంజాయ్ చేసా. లవ్డ్ ఇట్. తీసుకో అయ్యా, తీసుకో తీసుకో. థ్యాంక్ యూ టీచర్. అండ్ రఘు మాస్టర్. యష్ రాగానే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు. సాంగ్ సెలెక్షన్ గానీ అండ్ తీసుకున్న ప్రాపర్టీ, ఆ ప్లాట్ఫామ్ మీద అంతసేపు మూవింగ్, ఆ మూవింగ్ లో వాళ్ళు బ్యాలెన్స్ గా చేయడం అనేది సూపర్ థాట్. 2-3 ఎలిమెంట్స్ బాగా నచ్చాయి. ఒకటి ఆ బోట్ లాగా చేసింది, అండ్ ఇక్కడ నువ్వు బ్యాక్ ఫ్లిప్ చేసుకునేటప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడం, అండ్ ఇట్ వాస్ టు లైక్ చాలా షాకింగ్ గా అనిపించింది, కొన్నిసార్లు భయం అయింది. సూపర్, కీప్ గోయింగ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శేఖర్ మాస్టర్. సంకేత్ అండ్ ప్రియాంక మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఘాటుగా, ఎర్రగా, తాజాగా అదిరిపోయింది. బాగా నచ్చింది ఏంటంటే ఆ బోట్ ఇది మూవ్ ఆఫ్ ద డే, అది సూపర్. బోట్ తిని ఎక్కి లాక్ అయింది సార్. అంటే కింద లాక్ చేయడం ఓకే, పైన ఎందుకంటే మనం వెళ్తుంటేనే లెగ్స్ బ్యాలెన్స్ ఉండదు, అలాంటి దాంట్లో మనోడు కరెక్ట్ గా లాక్ చేయటం అమ్మాయిని చాలా బాగుంది. కానీ యష్ నాకు ఆ డాన్స్ రొమాన్స్ కనపడలేదు యష్. ఓకే సార్, అదొకటి అనిపించింది నాకు, కానీ అటెంప్ట్ మాత్రం చాలా కొత్తగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. అండ్ మన దగ్గర కింగ్ ఆఫ్ డాన్స్, కింగ్ ఆఫ్ రొమాన్స్ ఇక్కడ ఉన్నాడు. నాకనగా మా గురువు గారు అక్కడ ఉన్నారు. అస్తమాన్ గురువు గారు వస్తారేంటి, మిగతాది మీరు కవర్ చేసుకోవాలి. రండి. భయ్యా నువ్వు ఫేస్ వరకు అయితే ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, కింద కాళ్ళంతా ఉరుకుతాయి మాకు అనిపిస్తుంది కింద నుంచి. నీ కాళ్ళే కనబడేమో కూడా. సంకేత్ అండ్ ప్రియాంక నిజం చెప్తున్నా కదా, మన దగ్గర ఉన్న ప్రతి కంటెస్టెంట్స్ తప్ప బయట ఎవ్వరూ ఇలా చేయలేరు. ఇదైతే నేను చెప్తున్నా ఓపెన్ ఛాలెంజ్. సూపర్ చెప్పారు మాస్టర్. కానీ నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వీళ్ళు మాత్రం డాన్స్ తో చింపేస్తారు. సంకేత్ అండ్ ప్రియాంక లాగే డాన్స్ తో అదరగొడతారు. మీరు ఇస్తున్న ఈ బిగర్ ఛాలెంజ్ ని వాళ్ళు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. విత్ యువర్ పర్మిషన్ పిలవమంటారా? ఓకే, లెట్స్ సీ హూ ఇట్ ఇస్. చల్ మార్. హాట్ హాట్ ఊరిలో, హాట్ హాట్ రోడ్డులో, షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. డిషుమ్ డిషుమ్ సౌండ్ లేదు, బ్లడ్ కూడా కానరాదు, వంద మెట్టి కుద్దినావే గుమ్ గుమ్ గుమ్. సో జడ్జెస్ మీకు చెప్పినట్టుగా ఇద్దరిని తీసుకొస్తా అన్నాను. ఇదిగోండి మీరు ఇస్తున్న బిగ్గర్ ఛాలెంజ్ ని అందుకోవడానికి ఇద్దరు వచ్చారు. ఈసారి డాన్స్ తో అదరగొడతారు. శేఖర్ మాస్టర్, మీరు ఇచ్చిన బిగ్గర్ ఛాలెంజ్ ఫేస్ చేయడానికి మా ఇద్దరు స్మాల్ కిడ్స్ చాలు. శివమణి, జియా, నేను చెప్పిన డాస్టీస్ గా మధ్యలో మర్చిపోకుండా డాస్టీస్ కరో. ఠీక్ హై, మే జో బోలా, ఆల్ ది బెస్ట్, యూ కెన్ డూ ఇట్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.
సూపర్. వాట్ ఎన్ ఎనర్జీ ఇద్దరిది. అండ్ జడ్జెస్ మనం చెప్పినట్టే అద్దరు కొట్టేశారు ఇద్దరు. సో వాట్ యు సే? శివమణి జియా మామూలుగా చేయలేదు అసలు. సంకేత్ ప్రియాంక తోడిగా చేశారు తెలుసా. అసలు మీ కాంబినేషనే అద్దరిపోయిద్ది ఎప్పుడైనా సరే. ఈ పర్ఫార్మెన్స్ చేయాలంటే ఎంత స్టామినా కావాలి. ఇంత బాగా ఎలా చేశారు? వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ ఎనర్జీ? Boosting the secret of our energy. ఇలాగే బిగర్ ఛాలెంజెస్ అన్ని లైఫ్ లో ఫేస్ చేస్తూ ముందుకెళ్తూ సక్సెస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. సుధీర్ సైడ్ నుంచి పర్ఫార్మెన్స్ అయిపోయింది. రష్మి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? రాహుల్ అండ్ దర్శిని. ఓకే లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని. రావెనారంభ అత్తమడుగు వాగులో నా అత్త కూతురిలా కదలిరా ఊర్వశి ఓసోసి పిల్ల కోడి పెట్టలా వయ్యారి పావురాయి పిట్టలా ఒదిగిపో మేనక బంగారు తొక్కుడు లడ్డులా బంగారు బాతుగుడ్డులా ఇలా 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 షేకి షకల షేకులన్నీ నాకు దకాల Shake your body, girl. అప్సర బాల నా సెక్సన కాల సిక్కు వీడి చిందుకు కాల అడుగులే అడుగు వేయి 10 లోకాలెదురు నోయి అన్నదే తారక మంత్రం ఎంగియమా గిరగేసుకో మా బోర్డుతో సీటుకి ఎరవేసుకో ఎంగియమా గిరగేసుకో మా బోర్డుతో సీటుకి ఎరవేసుకో షేకి షకల షేపులన్నీ నాకు దకాల అప్సర బాల నా సెక్సన కాల సిక్కు వీడి చిందుకు కాల I wanna see you move your body like a snake. Hit me. అన్ని పాపని ఉన్న పోతుపై తిప్పరాదు అందుకే యమహ ఎక్కిస్తా పెట్టరా మరి చూసి కొట్టరా ఉల్లాసంగా యమీధంగా పోటాపోటీ చేసావంటే పోయేదేది లేదు అన్నదే తారక మంత్రం కుర్రయ్యమ్మ కుమ్మేసుకో కుమ్మెదలా అమృతమే చుర్రేసుకో కుర్రయ్యమ్మ కుమ్మేసుకో కుమ్మెదలా అమృతమే చుర్రేసుకో बदल गया ఆనాటి రాముడు ఈనాటి మనవడు నరకాన్ని చెడుగుడు ఆడేశారు అప్పుడు మళ్ళీ ఇప్పుడు సీటుకి ఎరవేసుకో అయిపోయింది భయ్యా
ఈ ఒక్కదానికి యాంకరింగ్ నేను చేస్తా భయ్యా. దేనికి? ఆ ఫస్ట్ గ్రూప్ని పిలుస్తా. భయ్యా వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు, వదిలేసే వాళ్ళని. మనకు భాషతో సంబంధం లేదు. నీకు దేంతోనూ సంబంధం లేదు, నాకు అర్థమైంది. సుధీర్ నువ్వు హ్యాపీగా? నేను హ్యాపీగా రాహుల్ గారి ప్లేస్ లో ఉంటే హ్యాపీగా ఉంటాను నేను. ఓహో రాహుల్ నువ్వు హ్యాపీగా కంఫర్టబుల్గా? మా నాయనే. అయ్యయ్యో శేఖర్ మాస్టర్, సుధీర్ పేరు నీకు వచ్చేటట్టు ఉంది, మన్మధరాజా అని. నేనెందుకు సార్, నేనేం చేశాను సార్? సుధీర్ పేరు రాహుల్ కి. ఆ రాహుల్ కా? ఎందుకు నువ్వెందుకు గుమ్మడికల్దాం కూడా భుజాలు తడుపుకుంటావు నువ్వు? గర్ల్స్ రండి. టవర్ ఎక్కడ? ఓకేగా ఉంది శశి. గర్ల్స్ అందరూ బాగా చేశారు, రాహుల్ బాగా చేశాడు, ఏదో తెలియని క్లమ్జీ ఉంది, అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. మరి నెక్స్ట్ టైం చూసుకోండి శశి. రఘు మాస్టర్. శశి అంటే ఫస్ట్ హైలైట్ ఉన్నది మీ పర్ఫార్మెన్స్ లో కాస్ట్యూమ్. ఫస్ట్ ఎంట్రీలో నేను కొంచెం ఏదైనా మ్యాజిక్ ఉంటది అంటే మ్యూజిక్ వైజ్ గా కూడా అక్రోబెటిక్స్ యూజ్ చేస్తున్నాడు అక్కడి నుంచి అటు ఆ డ్రాపింగ్స్ అవన్నీ. సో ఇట్ వాజ్ ఓకే ఇన్ ద స్టార్టింగ్ పార్ట్. తర్వాత క్లమ్జీనెస్ పెరుగుతూనే పోయింది. గర్ల్స్ ఎనర్జీ ఉండడం వల్ల గ్లామర్ యాడ్ అయిందేమో గానీ దీనికి, అదర్వైజ్ ఆ లీడ్స్ చేసే పర్ఫార్మెన్స్ ఏమీ కనపడలేదు. బట్ నెక్స్ట్ టైం పర్ఫార్మెన్స్ ఇచ్చేప్పుడు క్లారిఫై చేసుకుంటే బెటర్. అది సో మచ్ ఎవ్రీవన్ మేడ్ రియలీ గుడ్. థ్యాంక్ యూ. సదా గారు. మీ జోడీ అంటే నేను ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను ఏదో జరుగుతుందని, కానీ అలా అయితే నాకు అనిపించలేదు. దీనికంటే ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ ద ఫినాలే అన్నమాట. సో ఇప్పుడు ఇలా వద్దు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఓకే సో ఇట్స్ ఎట్ పర్ఫార్మెన్స్ ఫినిష్ అయిపోయింది. అండ్ సుధీర్ బాగా ఫీల్ అయినట్టున్నావు. నా ఫీలింగ్స్ ఎవరు పట్టించుకోరు ఇక్కడ. ఎందుకు? నిజం చెప్పు, నీకు డాన్స్ చేయాలంటే చెప్పు. నాకు నేనున్నాను కదా బ్రదర్, నాకు చెప్పు. మాస్టర్ ఏంటి, ఏం చేయమంటారు? నన్ను అడిగితే నీ మనసులో ఉంది అని చెప్పు. నా గురువు మీరే, మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. సరే చెయ్యి. తొందరరా, కమ్ ఆన్. ఈ సెట్ లో ఎంత మంది బాయ్స్ ఉన్నారు? అందరు రావచ్చు స్టేజ్ మీద. ఏ హక్ చేసుకోండి, అందరు వెళ్ళిపోయే ముందు హక్ చేసుకోండి. ఎలా ఉంది, ఎలా ఉంది? కంఫర్టబుల్ నీకుంటాది భయ్యా. అబ్బాయిలో మొత్తం ఎవడోడు మోహం కొడుకున్నాడు, ఎవడోడు స్నానం చేయలేదు కూడా అర్థం కావట్లేదు. మీదకి వచ్చేస్తున్నారు, ముద్దులు పెట్టేస్తున్నారు, పట్టించుకుంటున్నారు. ఒకడెవడో షర్ట్ ఇప్పేస్తున్నాడు, బట్టలు 3 ఇప్పిస్తాడు. మీరు కూడా మోసం చేస్తారు అనుకోలేదు గురువు గారు. నేను అరుస్తున్నా, అరిసెలో వాళ్ళు వెళ్ళిపోయారు, నేనేం చేయని చెప్పు. హలో, నీకు విషయం తెలుసా? నేను ఆ అబ్బాయిలు ఆపాను కాబట్టి ఆగారు, వెళ్ళమంటే వెళ్ళాను. శేఖర్ మాస్టర్ ఏం చేస్తున్నారు తెలుసా అని చప్పట్లు కొట్టి నాయనే. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ వేరేలా ప్లాన్ చేద్దాం. ఈసారి ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? ఓటింగ్ తీసుకో ఫస్ట్ రౌండ్ ది. ఆ పెర్ఫార్మెన్స్ చూసి మైండ్ పోయింది నీకు, నాకు కాదు. ఓటింగ్ మర్చిపోయావు అంటే నువ్వు చూడు ఏ రేంజ్ లో ఉన్నావు నీ కామం. ఓకే సో ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ along with your jodis on stage please. So first vote Sada garu. My vote goes to Sanket and Priyanka. ముత్తుమురి పాలలో ఈడు తడిసేను. Shekhar master. It goes to Sanket and Priyanka. నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని. Raghu master. Sanket and Priyanka. Thank you master. ఓకే ఇక ఇప్పుడు రౌండ్ 2 ఫర్ 2 lakh rupees ఛాలెంజ్. సో సుధీర్ ఫస్ట్ రౌండ్ విన్నర్స్. సో సెకండ్ రౌండ్ మీతోనా వాళ్ళతో స్టార్ట్? మేమే వస్తాం ఫస్ట్. ష్యూర్. ఎవరు వస్తారు? పీయూష్ అండ్ అంకిత. లెట్స్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్హికం. ఏంటి మనోడు ఇరగదీస్తాడనుకుంటే శ్లోకం పాడుతున్నాడేంటి? అతను ఫస్ట్ అలాగే స్టార్ట్ చేస్తాడు సార్. అమెరికా చూసినా, ఆస్ట్రేలియా చూసినా, న్యూజిలాండ్ చూసినా, న్యూయార్క్ చూసినా, ఆడ చూసినా ఈడ చూసినా యాడ చూసినా నాటు డాన్స్ నాకు తగలేదు గోవిందా.
గోవిందా ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? ఏంట్రా డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవాలి. తెలుగోడి స్టైల్ నాటుకొట్టుడు బీట్ దుమ్ము రేపే డాన్స్ స్టైల్ బేబీ జిందాబాద్. స్టైలే స్టైలే నాటు స్టైలే స్టెప్ స్టైలే స్టైల్ బేబీ జిందాబాద్. స్టైలే స్టైలే అదిరే స్టైలే ఇది అందరి స్టైలే. చూసినా ఆస్ట్రేలియా చూసినా నాటు డాన్స్ లేదురా, నాటు డాన్స్ లేదురా. న్యూయార్క్ చూసినా న్యూజిలాండ్ చూసినా అక్కడ కూడా లేదురా, అక్కడ కూడా లేదురా. ఎక్కడ చూసినా ఆ డాన్సే. జై స్టైల్ అప్పల రాజుడో, స్టైల్ అప్పల రాజుడో, రాజుడో 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 రాజుడో. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. I think it's time to come back to normal. స్టాప్ అన్నా, ఎప్పుడు మీరేనా? ఒకసారి నేను ఆడొచ్చా? నువ్వేంటి నేనేంటి, డాన్స్ చేయాలన్న సంకల్పం ఉంటే ఎవరైనా డాన్స్ చేయొచ్చు. వేసుకో. అన్నా ఒక్కసారి ఆ స్టెప్పు నేను ఆడతా అన్నా. గుంటూరులో గోంగూర చాలా ఫేమస్, మా కాకినాడ కాజా స్వీట్ ఇంకా ఫేమస్, మా తెలుగమ్మాయి చీర కట్టు ఎంతో ఫేమస్, మా నందమూరి తారక రాముడు ఇంకా ఫేమస్. నాంచారమ్మో 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 నా ముద్దుల కుమ్మ, నాకు తెలుసమ్మో నీ వేషాలమ్మో. ఏమిటి తెలుసు నీకు? అందులాగా ఉందిరో, అందులాగా ఉందిరో, ఉందిరో ఉందిరో, చూడరో చూడరో, చూసు నువ్వు పిండరో, చూసు నువ్వు పిండరో, పిండరో పిండరో, రో రో పిండరో. స్టైలే స్టైలే ఆంధ్ర స్టైలే, ఇది కొత్త స్టైలే, స్టైల్ బేబీ జిందాబాద్. Hey, 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 what do you know? స్టైలే స్టైలే నాటు స్టైలే స్టెప్ స్టైలే స్టైల్ బేబీ జిందాబాద్. స్టైల్ బేబీ. ఫైనల్లీ ఒక ఫుల్ లెంత్ డాన్స్ నెంబర్ మొత్తం మాస్ లో ఉన్న స్టెప్లన్నీ కవర్ చేశారు. సో ముందుగా శేఖర్ మాస్టర్. చిట్టయ్య దీంట్లో బాగా హైలైట్ అంటే ఆయన ఒక ఆయన ఉన్నారుగా,
ఏంటయ్యా ఇంకా ఖాళీగా ఉంది, రమ్మనండి. మంచి ఎంటర్టైనింగ్ గా ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే బాయ్ వచ్చి ఇలా చేస్తుంటే పీయూష్ కూడా వచ్చి లెగ్ తెల అన్నాడు. ఒక్కసారి చేయరాదా? చేస్తాడు తక్కువ సడన్ గా సైలెంట్ అయిపోయి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆడికి ఏం తెలియదు అన్నట్టు. నాకు బాగా నచ్చింది ఎక్స్ప్రెషన్స్. సూపర్ పీయూష్, బాగా నచ్చింది. ఇతను చాలా బాగా చేశారండి నిజంగా. ఈ యాక్ట్ ని మీరు వచ్చి ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోయారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇటు నుంచి చేసుకుంటూ వెళ్తున్నారు, ఇటు చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి దాని మీద ఎక్కుతున్నారు, మళ్ళీ వచ్చి వీళ్ళ మీద ఎక్కుతున్నారు. నిజంగా మీకు మాత్రం బాగుంది సిటీ. గుడ్ షో. సదా గారు, చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎంటర్టైనింగ్ డాన్స్ అన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు. నిజంగా పీయూష్ లో ఏదో మ్యాజిక్ ఉంది. ఐ డోంట్ నో వాట్ దట్ ఈస్. కావాలని వేరే వాళ్ళని చూద్దాం అనుకుంటే కూడా మళ్ళీ నా కళ్ళు, నా అటెన్షన్, నా ఫోకస్ అన్ని పీయూష్ దగ్గరికే వెళ్తుంది. ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యూ అండ్ యువర్ పర్ఫార్మెన్స్. నిజంగా నాకు చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. గ్రూప్ చాలా బాగా ఎనర్జీతో కోఆర్డినేటెడ్ గా ఉండేది మొత్తం పర్ఫార్మెన్స్. అంకిత, యు వర్ ఈక్వల్లీ గుడ్. అండ్ మీరు వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ నిజంగా ఒక రేంజ్ కి వెళ్ళింది. బికాస్ అది మీరు చేసినప్పుడు నిజంగా నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం మేడం. అసలు డాన్స్ నేర్చుకోవాలని వచ్చిందే శేఖర్ మాస్టర్ సార్ వల్ల కొరియోగ్రాఫ్ చేస్తాం వీడియోస్ చూసుకుని. ఇంట్లో నాకు నేను టీవీలో చూసి ప్రాక్టీస్ చేసుకున్నాను మేడం. డీ జోడి స్టేజ్ వరకు తీసుకొచ్చిన మా చిట్టి మాస్టర్ కి, అలాగే ఇంత చక్కని అవకాశం కల్పించిన డీ జోడి మొత్తం యూనిట్ అందరికి నా తల నుంచి నమస్కారం చేస్తున్నాను. ఈ స్టేజ్ మీద చేసిన నా కళ నెరవేరింది మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. హ్యాట్స్ ఆఫ్ టు యూ, ది ఎంటైర్ గ్రూప్, చిట్టి, పీయూష్, అంకిత. సేబ్లెస్, సూపర్. రఘు మాస్టర్, మెయిన్ ఏంటంటే ఇలాంటి దాంట్లో పీయూష్ అండ్ అంకిత ఇద్దరు లీడ్స్ గా కనపడరా అనే చిన్న భయం ఉన్నా కూడా తను చెప్పినట్టు పీయూష్ 100 మందిలో ఉన్నా కూడా తను అట్రాక్ట్ చేసుకోగలడు. సో దట్ మచ్ టాలెంట్ యూ హ్యావ్. ఆబ్వియస్ గా గ్రూప్ అందరు కూడా చాలా ఎనర్జెటిక్ గా చేశారు. చిట్టి, ఇట్ వాస్ రియలీ అమేజింగ్. తను ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అండ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. భయ్యా, హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లో కూడా సెకండ్ పంపించి పోయింది ఫస్ట్ రౌండ్. ఈసారి అన్న కనీసం బ్రెయిన్ వాడి జాగ్రత్తగా ఆలోచించి సెకండ్ రౌండ్ గెలిచేలా పంపించు. ఆలోచిస్తున్నా. ఓహో, ఎవడైనా ఇప్పటివరకు ఆలోచిస్తే ఇలా పెడతాడు, ఇలా కూడా ఆలోచిస్తారా? చూస్తూ ఆలోచిస్తున్నా. ఓ, పేర్లు గుర్తెచ్చుకుంటున్నావా? ఎవరైనా పేర్లు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ వెల్కమ్ హిమాన్షు అండ్ ఆర్చి. In the night so young and when the stars are high, you like a bright sunshine. You are my ikatara, 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 oh girl. Yeah. In your hazel eyes I see my world that close. You like my darling. Welcome, hey, oh. Johnny, 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 oh, oh. Tell me what you have to say. The music is pumping up the floor all day. Come on, bounce it, bounce it, bounce it, bounce it away. Let it break it, groove it, move it, sing and sway. Come on, bounce it, bounce it, bounce it, bounce it away. Let it break it, groove it, move it, sing and sway. Pretty girl, I'm losing out my mind. Someone rescue me. Baby, don't life wanted one more last time. I like the way you looking at me, oh baby. Hey, miss.
your hazel eyes, I see my world that close. You like my darling. Welcome, hey, oh. Johnny, 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 oh, oh. I like the way you tell me what you have to say. The music is pumping up the floor all day. సదా గారు సైతేజ్ గ్రూప్ అందరు ఏ పర్ఫార్మెన్స్ అయినా డాన్స్ ఎక్కడికి తగ్గట్లేదు సైతేజ్ బ్యాంగ్ గాన్ ఫుల్ లాన్ డాన్సింగ్ ఉంటుంది అందరిది సూపర్ హిమాంశు ఒక్కొక్కటి ఫ్లోర్ మూవ్మెంట్స్ ఆ బాల్ బౌన్స్ అయినట్టు హీ బౌన్సెస్ ఆన్ ద ఫ్లో యా మై గుడ్నెస్ ఇట్స్ అమేజింగ్ టు సీ యూ డూయింగ్ ఆల్ ద ఫ్లో మూవ్మెంట్స్ అండ్ ఆల్ ఆర్చి ఎక్స్ప్రెషన్స్ దానికి తగ్గినట్టు ఉంటాయి బట్ ఓవరాల్ చూడడానికి మంచి ఒక డాన్స్ ఫుల్ ఆన్ డాన్సింగ్ యాక్ట్ అలా అనిపించింది వెల్ డన్ గుడ్ థ్యాంక్ యూ సదా గారు శేఖర్ మాస్టర్ చాలా తెలియగలడు సార్ ఎందుకంటే హిమాంశు కంటే ఎక్కువ ఫీట్స్ ఎక్కువ చేస్తాడు కదా ఫ్లోర్ మూమెంట్స్ అవి మాత్రం బాగా వాడుకుంటున్నాం నిజంగా మ్యూజిక్ వచ్చినప్పుడు బౌన్స్ అన్నప్పుడు నిజంగా బౌన్స్ అవుతున్నాడు మా అన్నాడు బ్యాక్ ఇది ఒకసారి చేయరా హెడ్స్ ఆఫ్ హిమాంశు ఆర్చి అద్దరు కొట్టేస్తుంది బాగుంది కానీ ఓన్లీ అదే ఉండకూడదు ఓకేనా రఘు మాస్టర్ గుడ్ ఈవినింగ్ సాయి తేజ గుడ్ ఈవినింగ్ సార్ నీ తీసుకున్న సాంగ్ సెలెక్షన్ బాగుంది అండ్ దాంట్లో బౌన్సీ అనే చోట తన ఆక్రోబాటిక్ యూజ్ చేసింది బాగుంది డాన్స్ ని నమ్ముకోండి ముందుకెళ్ళండి డెఫినెట్ గా పైకి వస్తారు థ్యాంక్ యూ జడ్జెస్ థ్యాంక్ యూ గైస్ గుడ్ లక్ ఓకే ఇక ఇప్పుడు ఓటింగ్ టైం టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఫస్ట్ ఓట్ సదా గారు రెండు పర్ఫార్మెన్సెస్ ఒక రేంజ్ లోనే ఉండేవి కానీ నాకు బాగా నేను ఎంజాయ్ చేస్తూ చూసిన పర్ఫార్మెన్స్ అయితే పీయూష్ అంకిత దట్స్ వై మై ఓట్ గోస్ టు పీయూష్ అండ్ అంకిత శేఖర్ మాస్టర్ పీయూష్ అండ్ అంకిత రఘు మాస్టర్ నా వైజ్ గా ఓట్ చేస్తే హిమాంశు అండ్ అర్చి అండ్ కంగ్రాచులేషన్ సుధీర్ సత్తే కుతాల తాంటే దితే మతియ గుమ్మే గుమ్మెతో తాంటే ఒళ్ళే హేకు తాంటే దసదియ ఒళ్ళోకి లాగు తాంటే భయ్యా చాలా రోజులైనట్టుంది నువ్వు సెకండ్ రౌండ్ గెలిచి నేనే పిలుస్తున్నాడు భయ్యా అనేది దా ఓకే సో సెకండ్ రౌండ్ విన్నర్ శ్రీ సుధీర్ గారు సుధీర్ ప్లీజ్ సుధీర్ చాలా టెన్షన్ గా ఉంది సుధీర్ నీకెందుకు టెన్షన్ మీ వాళ్ళ డాన్స్ కంటే నీ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంది టాస్క్ ఏంటంటే మీకు సుధీర్ గారు చెప్తారు ఈసారి నువ్వు చెప్పయ్యా ఆర్ యు కంఫర్టబుల్ ఐ యామ్ ఓకే చంపేస్తా చూడు ఇప్పుడు సుధీర్ మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే సదా గారు మనం ఇందాక అనుకున్నది ఆ టాస్క్ ఇద్దామా లేకపోతే ఇది ఇటు సైడ్ మార్చింది అదే బెటర్ అంటారా ఓకే మీరు చెప్పారు కాబట్టి అదే ఇస్తున్నాను సో సదా గారు చెప్పినట్టు రష్మి నీకు సుధీర్ అంటే ఇష్టం నేను ఇప్పుడు తండ్రి పాత్ర పోషిస్తున్నాను నువ్వు నా దగ్గరికి వచ్చి సుధీర్ మంచోడని నాకు ఒప్పించాను ఓకే రెడీయా ఓకే రెడీ ఏం చేస్తున్నావు ఏం లేదు బే నలక పడితేను దాంతో తీస్తున్నా అయితే ఓకే నీ తలకాయ రా నీ తలకాయ నా తండ్రి సుధీర్ తండ్రి కాదా యు ఆర్ సుధీర్ ఫాదర్ ను అంట ఈవిడికి టాస్క్ నేనే ఎక్స్ప్లెయిన్ చేసి నేనే పెర్ఫార్మ్ చేస్తుంటే ఆవిడ మళ్ళీ అన్నాడు సో యువర్ సుధీర్ ఫాదర్ టాస్క్ అర్థమైందా మీరు నా డాడీ అంకుల్ రష్మి నేను ఇద్దరం మీరిద్దరు చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళే వాళ్ళ కాదు అంకుల్ కాలేజా మరి నీకేం పని మా ఇంట్లో ఆ అమ్మాయికి నేనంటే బాగా ఇష్టం సో మా పెళ్లికి మీరు ఒప్పుకుంటారేమో అని చెప్పని పెళ్లి ఏంటి నా కూకి నీకు పెళ్ళా నాకే డాడీలో ఉన్నావు నువ్వు నీకు పెళ్ళేటా మా అమ్మాయితో మాట్లాడతాను నీతో మాట్లాడండి ప్లీజ్ రష్మి డాడీ ఒకసారి హాల్లోకి రా వచ్చేసాను డాడీ ఏంటి నిన్ను ట్యూషన్కి వెళ్ళమని చెప్తే నువ్వు ఏం చేస్తున్నావు ట్యూషన్కి వెళ్ళకుండా ట్యూషన్ కి వెళ్తున్నాను డాడీ ఏం ట్యూషన్కి వెళ్తున్నావు ఏ సబ్జెక్ట్ నేర్చుకొస్తున్నావు కెమిస్ట్రీ సారీ అంకుల్
డాడీ మీరు ఏ సబ్జెక్ట్ చదవమన్నారో అదే చదివి వస్తున్నాను డాడీ. అదే నిన్ను ఒక్కదాన్నే చదవమన్నా, ఇంకెవరితో కలిసి చదవమనలే. డాడీ గట్టిగా అరిస్తే అబద్ధం నిజం అవ్వదు. డాడీ మీతో ఒక మాట చెప్పాలి డాడీ. చెప్పు. ఒకడు ఉన్నాడు డాడీ, వాడిని నేను ప్రేమిస్తున్నాను డాడీ. ప్రేమిస్తున్నావా? అవును డాడీ. ఆల్రెడీ ఒకడు బయట వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు, వాడని మాత్రం చెప్పక చంపేస్తా. పేరు చెప్పలేను డాడీ. బాబు ఎందుకు వచ్చింది ఇది? నువ్వు కూడా హాల్లోకి రా. ఇతనేనా? ఎస్ డాడీ. నీ కోసం నేను ఎన్ని కలలు కన్నాను. యువ రాజునో తీసుకొద్దాం అనుకున్నాను నేను, నువ్వు నాగరాజు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చావు. నీకు చిన్నప్పటి నుంచి సైట్ ఉంది అంటే ఏంటో అనుకున్నాను. ఇతనిలో ఏం చూసి ప్రేమించావు? అంటే డాడీ కొంచెం మంచి మనసు ఉన్నవాడే. నేను అందరినీ ప్రేమిస్తా ఉంటా, మంచి మనసు ఉంది నాకు. నీ పేరు బయట కాట్రాజ్ అంటున్నారు, కరెక్టేనా? అది మాత్రం కరెక్ట్. ఇంతకీ ఇతను నచ్చాడన్న విషయం అతని గొప్ప చెప్పుతో 5 విషయాలు చెప్పు చాలు. మంచి హైట్ డాడీ. ఎస్ 6 feet స్టూల్ వేస్తే. మంచి కలర్ డాడీ. ఎస్ గ్యారెంటీ కలర్, సమ్మర్ లో కూడా పోదు. ఓకే. మంచి హెయిర్ డాడీ. నా బతుకు. షారుఖ్ ఖాన్. మంచి పబ్లిక్ ఫిగర్ డాడీ. గోపాలరావు గారు, ఇలా ఒక అబ్బాయి వచ్చి మా అమ్మాయిని ప్రేమిస్తా అంటే నేను ఏం చేయమంటారు చెప్పండి? మీకు తెలుసా ఎలాంటి వాడు ఇతను? కోటేశ్వరరావు గారు, ఆ కుర్రాడు నీకన్నా మంచోడే కోటేశ్వరరావు గారు. అవునా? నాకంటే మంచోడు? నీ పిల్లి గడ్డ మీద ఒట్టు కోటేశ్వరరావు గారు. ఓహో, నా గడ్డానికి ఎసరు పెట్టారా మీరు? అంటే మా కూతురు నుంచి పెళ్లి చేయొచ్చు అంటారు. అది మాత్రం నాకు తెలియదు. సరే సుశీల్ గారిని అడుగుతాను. సుశీల్ గారు పక్కింట్లో ఉంటారు కాబట్టి మా కష్టాలు మీరు కూడా పంచుకోవాలి. మీరు ఓటేస్తే సుధీర్ కి పెళ్లి చేయాలో డిసైడ్ చేస్తాను. చేయండి బాబు, ప్రేమిస్తున్నారు కదా. ఇలా కాదు కానీ ఫైనల్ గా మూర్తి గారు. సార్ మిమ్మల్ని మేడం మీద ఉండే మూర్తి గారు, సుధీర్ ఎలాంటి వాడు సార్? కోటేశ్వర గారు, అసలు ఈ రోజుల్లో పిల్లలు ఎక్కడ వింటున్నారు లేండి, వాళ్ళిద్దరిని పంపించేయండి. పంపించేయమంటున్నారు, ఇంకేంది మరి పక్క తప్పుకోండి. కాదు, నా కూతురు ఎంతో ధైర్యంగా పాప నా మీద ఉన్న గౌరవంతో నన్ను అడిగింది సార్. డెసిషన్ ఇస్ యువర్స్ డాడ్ అని చెప్పి ఇంగ్లీష్ లో వాగింది. yes dad, it's your decision. కోటేశ్వర గారు, పెద్దలు అన్నాక మీరు కొంచెం వాళ్ళకు పరీక్ష అంటూ పెట్టాలి అమ్మాయిని ఇచ్చేటప్పుడు. లేదు, ఒక 50 పుషప్స్. 50 పుషప్స్. అసలు నా సుధీర్ గురించి ఏమనుకుంటున్నారు? అసలు సుధీర్ అంటే మామూలు మనిషి అనుకుంటున్నారా? నేను అసలు ఏరాగేరాని ప్రేమిస్తానా ఏంటి? ఎవరిని? ఏరాగేరా. భయ్యా, నువ్వు ఏరాగేరా కాకపోతే అదేదో వాళ్ళు అడిగింది చేసేసేయ్. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. నాకు ఒకే ఒక క్వశ్చన్ మిగిలిపోయింది, ఇంకా లాస్ట్ క్వశ్చన్. జడ్జెస్, ఇప్పుడు ఇంతకీ టాస్క్ ఎవరెవరికి ఇచ్చారు? ఓకే, ఇక ఇప్పుడు రౌండ్ నెంబర్ 3 ఫర్ 3 lakh rupees ఛాలెంజ్. 2 rounds ఓడిపోయిన రష్మి అటు సైడ్ ఉంది. సెకండ్ రౌండ్ గెలిచినా కూడా టాస్క్ చేసిన సుధీర్ ఇటు సైడ్ ఉన్నాడు. సో సుధీర్, థర్డ్ రౌండ్ ఎవరితో స్టార్ట్ చేస్తాం? మా వైపు నుంచి వస్తాం. ఎవరు? పండు అండ్ విద్య. ఓకే, లెట్స్ వెల్కమ్ పండు అండ్ విద్య. కొన్ని సంవత్సరాల క్రితం భయంకరమైన కుష్టివ్యాధికి గురైన బాధితుల పరిస్థితి ఎలా ఉండేదో, ఎలా మారిందో మీరే చూడండి.
రే వాడిని పట్టుకొనిరా, వాడికి కుష్టి వ్యాధి ఉంది, వాడిని తగలబెట్టాలి, లేదంటే అది మనకంటుకుంటుంది. కుష్టి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళకరా, వాళ్ళ రోగం మనకంటుకుంటుంది, తగలబెట్టేద్దాను వాళ్ళందరినీ. ఆగండి ఆగండి, ఇలాంటి కుష్టి వ్యాధిని పడిన వ్యక్తులని మనం హింసించడం మంచిది కాదు. పొరపాటున మన ఇంట్లో ఎవరికైనా ఇలాంటి వ్యాధే వస్తే ఇలాగే మనం తరిమేస్తామా? చూడండి, ఒక్క నిమిషం ఆలోచించండి. మనిషి తోడుంటే ఎలాంటి జబ్బునైనా నయం చేయగలనన్న ఆశ. మనం వీలైతే ఇలాంటి వ్యక్తుల కోసం ఒక ఆశ్రమం కట్టిద్దాం. వీళ్ళు జన సమూహానికి రారు, వీరి వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కనుక దయచేసి వీళ్ళకి మనం చిన్న సహాయం చేస్తాం. ముందుగా శేఖర్ మాస్టర్. పండు విద్య చాలా బాగా చేశారు. మాస్టర్ ఏం చెప్పారు అది బాగా చేశారు మీరు. నేనైతే ఎక్కడ చూడాలి లెపర్సీతో మన స్టేజ్ మీద పర్ఫామ్ చేయటం, అది మిమ్మల్ని చూస్తుంటే కూడా ఫస్ట్ మనసు అలా కలుక్కుమంది. డాన్సర్స్ ఇక్కడ జిత్తు ఎలాగా చనిపోయాడు అతను అంటే అతను కిరోసిన్ పోసి చంపాడని మీరు చూపించారు కదా, చాలా బాగుంది జిత్తు. కాన్సెప్ట్ బాగుంది, వాళ్ళు పర్ఫామ్ చాలా బాగా చేశారు, కానీ నాకు డాన్స్ ఎక్కడ కనపడలా. సారీ జిత్తు. సదా గారు. నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా బాగా పర్ఫామ్ చేశారు, అందుకే ఆ యాక్ట్ ఒక్కో లెవెల్ కి వచ్చింది. పండు విద్య ఆ అబ్బాయిని పైకి తీసుకుని అది అయిన తర్వాత ఇద్దరు ఏదో చేశారు, అలాంటి ఇంకా ఉండుంటే అది ఇంకా బాగా అనిపించేది. డోంట్ లూజన్ ఇట్ అట్ ద స్టేజ్. ఓకే రఘు మాస్టర్. పండు అండ్ విద్య ఓవరాల్ కాన్సెప్ట్ వైజ్ గా చాలా బాగుంటుంది.
అండ్ దాన్ని కొంచెం రిథమిక్ గా డాన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఆ నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్స్ లో అదొక రిథమిక్ వేగా అంటే ఒక మూవ్మెంట్ తో పాటు ఏదైనా నువ్వు ఎక్స్పోజ్ చేస్తే కనుక బాగుంటుంది. డాన్స్ ఒక్కటే తక్కువైంది, అదర్వైజ్ కాన్సెప్ట్ అండ్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ గానీ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గానీ బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఓకే, ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ along with your jodies on stage please. ఫస్ట్ ఓట్ శేఖర్ మాస్టర్. ఈ రెండిట్లో ఏది బాలా, ఎలా ఓటమంటారు? రష్మి, సుధీర్ 3 ఎపిసోడ్లు అయితే సెమీఫైనల్స్ కి వెళ్తున్నాం. ఎందుకని ఇలా మీరు కేర్ తీసుకోవట్లేదా ఏంటి? చెప్పండి కొరియోగ్రాఫర్స్ కి, కంటెస్టెంట్స్ కి. మీరు చెప్పకపోతే ఇలాగే అవుతుంది. షూర్ మాస్టర్, చెప్తాం మాస్టర్. సదా గారు. దీంట్లో నిజంగా చూడాలంటే ఏమీ అనిపించలా, అందుకే ఈ రౌండ్ లో నేను కూడా ఓట్ చేయట్లేదు. ఐఎమ్ సారీ. రఘు మాస్టర్. ఓటింగ్ అనేది ఆబ్వియస్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసే ఇవ్వాలి. యాజ్ ఎ గెస్ట్ జడ్జ్ నేను వచ్చాను కాబట్టి ఇవాళ నేను కొంచెమన్నా కూడా ఏదన్నా అలా అలా అని ఓట్ చేస్తే సుధీర్ టీమ్ కి ఓట్ చేస్తాను. 3 జడ్జెస్ లో ఒక జడ్జ్ సుధీర్ వాళ్ళ టీమ్ కి ఓట్ ఇచ్చారు. థ్యాంక్ యూ మాస్టర్. సో అలా అయితే 1-0 అయినట్టు. శేఖర్ మాస్టర్, మన డి జోడీ రూల్స్ ప్రకారం ఒక ఓటు వీళ్ళకి వచ్చింది కాబట్టి 3rd రౌండ్ వీళ్ళు గెలిచినట్ట. ఒక ఓటు వచ్చింది కాబట్టి వీళ్ళే విన్ అయినట్టు. సో జడ్జెస్ ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారం 1 ఓటుతో సుధీర్ అండ్ టీమ్, పండు అండ్ విద్య 3rd రౌండ్ విన్ అయ్యారు. దిస్ ద ఫస్ట్ టైం ఎవర్ మన డి జోడీలో జడ్జెస్ ఓటు వేయలేను అని చెప్తున్నారు. అంటే ఇట్స్ ఎ టఫ్ కాల్ ఫర్ బోత్ ద టీమ్ లీడర్స్. వాళ్ళు చెప్పినట్టు మనం ఇంకొంచెం బెటర్ ఇద్దాం. సారీ జడ్జెస్, నెక్స్ట్ టైం విల్ బెటర్ లక్. గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ. సో రష్మి, డి జోడీ రూల్స్ ప్రకారం 3 రౌండ్స్ ఓడిపోయిన టీం నుంచి ఒక జోడీ ఎలిమినేట్ అవుతారు. సో 3 రౌండ్స్ ఓడిపోయినట్టు. మీ టీం నుంచి ఏ జోడీని ఎలిమినేట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీస్ టు జడ్జెస్. ఈ వీక్ మా టీమ్ మెంబర్స్ మరి అంతగా పర్ఫామ్ చేయలేదు. ఇట్ ఈస్ డెఫినెట్లీ బిలో డి జోడీ ఎక్స్పెక్టేషన్స్. ఈరోజు ఆల్ ద 3 రౌండ్స్ మేము ఓడిపోయాం కాబట్టి one of the teams will have to be eliminated. వాళ్ళని నేను ఎందుకు ఎలిమినేట్ చేయబోతున్నాను, the reason is really very very sad అన్నమాట. It's because of medical reason. గోవింద్ and Usna. They are my strongest team, but unfortunately we'll practice చేసేటప్పుడు they had a very bad accident. ఉస్నాకి ప్రస్తుతానికి చేతికి ఫ్రాక్చర్ అయ్యింది. ఈవెన్ he is hurt his hip. డాక్టర్స్ 6 weeks రెస్ట్ ఉండాలి అని చెప్తున్నారు. సో జోడీ కాబట్టి I don't have a choice. సో మీ దగ్గర 4 జోడీస్ ఉన్నారు. 4 జోడీస్ లోంచి ఒక జోడీ ఎలిమినేట్ అవ్వాలి. బట్ వీళ్ళు మెడికల్ రీజన్స్ వల్ల 6 weeks పర్ఫామ్ చేయలేరు కాబట్టి, అండ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ జోడీ మీకు గోవింద్ అండ్ ఉస్నా ఈరోజు ఎలిమినేట్ అవుతున్నారు అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. బట్ వాట్ ఎ బ్యూటిఫుల్ జర్నీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. Actually, I'll miss the whole D family. I would like to just wish all the best for all the contestants, both the members of the contestant. Thank you so much. Thank you so much. Shekhar Master. యాక్చువల్గా మనకి ఒక కొరియోగ్రాఫర్ సపోర్ట్ ఉంటేనే కొంతమంది చేయలేరు. అలాంటిది మధ్యలో కొరియోగ్రాఫర్ లేకుండా కూడా తినే కొరియోగ్రఫీ చేసి తినే పర్ఫామ్ చేసి నిజంగా అప్పటి నుంచి చెప్తున్నా ఇప్పటికీ చెప్తున్నాం. హ్యాట్స్ ఆఫ్ గోవింద్. Thank you, sir. డెఫినెట్లీ we will miss you. సారీ గోవింద్. సదా గారు. గోవింద్ యాజ్ అ కొరియోగ్రఫర్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఉండేవి మీ జర్నీ యూనిక్ అంటాం కదా, అలాంటి కాన్సెప్ట్స్ మీరు తీసుకొచ్చారు. అలా ఇచ్చినప్పుడు సడన్ గా మీరు ఇట్లా వెళ్ళడం చాలా బాధగా ఉంది. బట్ విష్ హర్ ద బెస్ట్ అండ్ మే యువర్ జర్నీ యాజ్ అ డాన్సర్ కంటిన్యూ. గాడ్ బ్లెస్ యూ. Definitely, ma'am. Thank you so much. Raghu Master. Finally, I just want to say all the best for your future and keep rocking. Thank you, sir.
సో ఇక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి 2 టీముల నుంచి ముగ్గురు జోడీలు ఉన్నారు. సో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో 3 జోడీలు పర్ఫామ్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ వీక్ నుంచి. ఆల్ ది బెస్ట్ టీమ్ లీడర్స్. థ్యాంక్ యూ. అండ్ రఘు మాస్టర్, మీ చేతుల మీదుగా ₹1,00,000 దండ ఏ జోడీ అందుకోబోతున్నారు? ఇవాళ ఇద్దరు కంటెస్టెంట్స్ అంటే ఇద్దరు పేర్స్ బాగా చేశారు, సాంకేత్ అండ్ ప్రియాంక. వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా ఘాటుగా, ఎర్రగా, తాజాగా ఉండింది. అందుకనే వీళ్ళకి ఇచ్చాను. ఓకే, ఈ వండర్ఫుల్ మూమెంట్ ని క్యాప్చర్ చేద్దాం విత్ ఓపో కెమెరా ఫోన్. మాస్కట్ ఇస్ హియర్. సో అందరం అండ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మా ఈ డి జోడీ ఎపిసోడ్ కి వచ్చినందుకు, ఆ జడ్జెస్ తో పాటు మీరు కూడా మీ కమెంట్స్ అందజేసినందుకు ఈ జోడీస్ కి థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వెనస్డే నైట్ 9:30 మళ్ళీ కలుస్తాము ఆన్ డి జోడీ. డాన్సే కాదు అంతకు మించి. గుడ్ నైట్. థ్యాంక్ యూ.